शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिय प्रतिष्ठति। ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు 14వ తేదీ జనవరి నెల 2025వ సంవత్సరం మంగళవారం. శతమానం భౌతి కార్యక్రమానికి స్వాగతం. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి శుభ సందర్భాలలో భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానముల వేద పండితులచే శ్రీనివాసుని మంగళాశీస్సులు అందించే కార్యక్రమమే శతమానం భవతి. वेंकटाचलाधीशं श्रीयाध्यासितवक्षसं सितचेतन मंदारं श्रीनिवासमहं भजे। श्रीनिवासम् अहं भजे। మా బాబు విహాన్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించమంటూ అమ్మా నాన్న, బామ్మలు, తాతయ్యలు రాస్తున్నారు. మా మేనకోడలు గీతా సహస్రకి పుట్టినరోజు శుభాకాంక్షలను అందజేయమంటూ మేనత్త భానుశ్రీ కోరుతున్నారు. ఈ ఫోటోలోని మా పాప శ్రీనికకి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ అనూష, నాన్న భానుకిరణ్ వ్రాస్తున్నారు. మా మనమడు దక్షకి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ నానమ్మ అనురాధ, అమ్మా నాన్న వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా విరాట వేదాంశికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందజేయమంటూ సోదర సోదరిమణులు, కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా పాప వేదజ్ఞకి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించగలరు అంటూ అమ్మ భవానీ, నాన్న రామగణేష్ వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని మా మనుమరాలు మైథిలికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయమంటూ నానమ్మ, తాతయ్య, కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా బాబు జోష్నవ్ రాజుకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించండి అంటూ తల్లిదండ్రులు, బామ్మ, తాతయ్య కోరుతున్నారు. ఈ ఫోటోలోని మా పాప జోష్వికకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయమంటూ అమ్మ మహిత, నాన్న నరేష్, బామ్మలు, తాతయ్యలు రాస్తున్నారు. మా బాబు విశాల్ కుమార్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, వజ్ర కవచధారి అయిన శ్రీనివాసుని దీవెనలను అందిస్తున్నాం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ పద్మావతి శ్రీనివాసుల దివ్యానుగ్రహం కలగాలని కోరుకుంటూ ఓం ఆశాస్తేయం యజమానోసౌ ఆయురాశాస్తే సుప్రజాస్త్వమాశాస్తే సజాతవనశ్యామాశాస్తే ఉత్తరాందేవ యజ్యామాశాస్తే భూయో హవిష్కరణమాశాస్తే దివ్యం ధామాశాస్తే విశ్వం ప్రియమాశాస్తే యదనేన హవిషాశాస్తే తదస్యా తదృద్యాత్ తదస్మై దేవారాసంతాం త్వష్టా జాయామజనయత్వష్టాస్తే త్వాం పతిం త్వష్టా సహస్రమాయుగుంషి దీర్ఘమాయుః కృణోతు వాం నవో నవో భవతి జాయమానోన్హాం కేతురుషసామేత్యగ్రే భాగం దేవేభ్యో విదదాత్యాయన్ ప్రచంద్రమా స్థిరత దీర్ఘమాయుః శతం జీవః శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతము వసంతాన్ శతమింద్రాగ్ని సవితా బృహస్పతిః
సతాయుషా హవిషేమం పునర్దుః శతమానం భవతి శతాయుః పురుషః సతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతే. మా పాప వేదశ్రీకి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ తల్లిదండ్రులు దేవి గోపాలకృష్ణ వ్రాస్తున్నారు. మా మేనకోడలు సౌమ్యకి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ మామయ్య ప్రశాంత్ అమ్మమ్మ తాతయ్య కోరుతున్నారు. మా పాప లాస్యశ్రీకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయండి అంటూ తల్లిదండ్రులు అక్కయ్య కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా మనమరాలు మోక్షిత సాయికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయమంటూ బామ్మ సూర్యకాంతం తాతయ్య వెంకటకృష్ణారావు రాస్తున్నారు. ఈ ఫోటోలోని మా పాప శుభశ్రీకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయమంటూ అమ్మ నాన్న కుటుంబ సభ్యులు రాస్తున్నారు. మా చార్వి సింధుకి పుట్టినరోజు శుభాకాంక్షలను అందజేయండి అంటూ లావణ్య కేశవ కోరుతున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా మనవడు చస్మితికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ అమ్మమ్మ శ్రీలక్ష్మి పిన్ని మేఘన వ్రాస్తున్నారు. మా దివ్యాంశ సాయి కార్తినికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించమంటూ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా బాబు డమరేష్ రాయల్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయండి అంటూ అమ్మ పూజిత నాన్న శివయ్య చెల్లాయి బామ్మలు తాతయ్యలు కోరుతున్నారు. ఈ ఫోటోలోని మా తమ్ముడు హేమంత్ కుమార్కి పుట్టినరోజు శుభాకాంక్షలను అందజేయమంటూ అన్నయ్యలు రాజు అఖిల్ సాయి కోరుతున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను కామిత ఫలదాయకుని దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరికీ శ్రీ పద్మావతి అమ్మవారు దివ్యాశిస్సులు కలగాలని కోరుకుంటూ ఓం మిత్రః క్షత్రం క్షత్రపతిః క్షత్రమస్మిన్ యజ్ఞే యజమానాయ దదాతు స్వాహా ఇంద్రో బలం బలపతిః బలమస్మిన్ యజ్ఞే యజమానాయ దదాతు స్వాహా బృహస్పతిర్బ్రహ్మ బ్రహ్మపతిః బ్రహ్మాస్మిన్ యజ్ఞే యజమానాయ దదాతు స్వాహా సవితా రాష్ట్రగం రాష్ట్రపతిః రాష్ట్రమస్మిన్ యజ్ఞే యజమానాయ దదాతు స్వాహా పూషా విషాం విట్పతిః విషమస్మిన్ యజ్ఞే యజమానాయ దదాతు స్వాహా సరస్వతీ పుష్టిః పుష్టిపత్నీ పుష్టిమస్మిన్ యజ్ఞే యజమానాయ దదాతు స్వాహా త్వష్టా పశూనాం మిథునానాగం రూపకృద్రూపపతిః రూపేణాస్మిన్ యజ్ఞే యజమానాయ పశూన్ దదాతు స్వాహా ఓం. మా మనమడు అఖిల్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయండి అంటూ బామ్మ పార్వతి తాతయ్య బాలయ్య వ్రాస్తున్నారు. మా లక్కీకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయండి అంటూ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈ ఫోటోలోని మా అనన్యకి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ రాణి వ్రాస్తున్నారు. మా పాప రూపశ్రీకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించండి అంటూ పెద్దమ్మ ప్రతిమ తమ్ముడు శివశ్రేయస్ కోరుతున్నారు. ఈ ఫోటోలోని మా మనమరాలు కావ్యకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయమంటూ నానమ్మ విజయ తాతయ్య అప్పారావు రాస్తున్నారు. మా బాబు జ్ఞానేశ్వరరావుకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయండి అంటూ తల్లిదండ్రులు సునీత సురేష్ కోరుతున్నారు. ఈ ఫోటోలోని మా మాన్వికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయగలరు అంటూ అత్తయ్య మాధవి మామయ్య రాజు వ్రాస్తున్నారు. మా మనవరాలు గౌరీకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయమంటూ బామ్మ వీరాంజనమ్మ తాతయ్య పిచ్చయ్య వ్రాస్తున్నారు. మా కుమార్తె లీలా మానుష్యకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మ లక్ష్మి నాన్న ఈశ్వరయ్య కోరుతున్నారు. మా కుమారుడు సాయి గోపీచంద్కి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మ శ్వేత కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను పరమదయాళుడైన గోవిందుని ఆశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు
పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ పద్మావతి శ్రీనివాసుల దివ్య ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం రథ్యాస్మ హవ్యైర్నమసోపసత్యాం మిత్రం ధేయం మిత్రధేయన్నో అస్తు అనురాధాన్ హవిషా వర్ధగంతః శతం జీవేమ శరదः సవీరాः శ్రియమేవావరుంధే శీతే వాతే పునర్నివేత్యాః క్షేమో వై రాష్ట్రస్య శీతో వాతః క్షేమమేవావరుంధే యో వై తాం బ్రహ్మణో వేద అమృతేనాహృతాం పురీం తస్మై బ్రహ్మ చ ఆయుః కీర్తిం ప్రజాన్ దదుః నవో నవో భవతి జాయమానోన్హాం కేతుర్షసామేత్యగ్రే భాగం దేవేభ్యో విదధాత్ ఆయన్ ప్రచంద్రమా స్థిరతి దీర్ఘమాయుః శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి. మా కుమార్తె భవ్యశ్రీకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించమంటూ అమ్మా నాన్న నానమ్మ జయలక్ష్మి వ్రాస్తున్నారు. మా లోహితకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించగలరు అంటూ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈ ఫోటోలోని మా అమ్మాయి మాన్యశ్రీకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించమంటూ తల్లి సునీత తండ్రి రాఘవేంద్ర వ్రాస్తున్నారు. మా కుమార్తె తేజశ్రీకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయండి అంటూ అమ్మ అంజలి నాన్న చక్రధరరావు వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా చెల్లాయి పద్మావతికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ అక్కయ్య రాజ్యలక్ష్మి బావ నాగరాజు వ్రాస్తున్నారు. మా పవన్ కుమార్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయండి అంటూ అమ్మ కృష్ణమ్మ నాన్న ఎర్రయ్య వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని మా కుమార్తె ఇంద్రానికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ భాగ్యలక్ష్మి నాన్న నాగరాజు కోరుతున్నారు. మా అమ్మాయి శ్రీ విధాత్రికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయమంటూ అమ్మ విజయలక్ష్మి నాన్న శివరామకృష్ణ కోరుతున్నారు. మా కుమారుడు వివేక్కి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ అమ్మా నాన్న సోదరుడు అభిషేక్ వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని మా సోదరి అక్షతకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించమంటూ సోదరుడు హరీష్ కోరుతున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా స్నేహితురాలు సరితకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందజేయమంటూ లత, విమల, మమత, శ్యామల, లక్ష్మి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా మనమడు శైలేష్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయండి అంటూ నానమ్మ సుగుణ నాన్న పెదనాన్న వ్రాస్తున్నారు. మా అక్కయ్య సాయి దివ్యకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించండి అంటూ చెల్లాయి నవ్య తమ్ముడు వెంకటేష్ కోరుతున్నారు. మా శైలుకి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించగలరు అంటూ స్నేహితురాలు తన్వి వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని మా కుమార్తె హితశ్రీకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ లక్ష్మీ కళ నాన్న రామచంద్రారెడ్డి కోరుతున్నారు. మా అమ్మాయి శేష్మకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయండి అంటూ తల్లిదండ్రులు వ్రాస్తున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా చంద్రకళకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందజేయమంటూ సోదరుడు శ్రీవారు జనార్దన వ్రాస్తున్నారు. మా తమ్ముడు వాలీకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించండి అంటూ విజయలక్ష్మి, విష్ణు, తేజ కోరుతున్నారు. మా కుమారుడు విజయ్ అప్పారావుకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మ వెంకటరత్నం, నాన్న సాయిబాబు కోరుతున్నారు. నా శ్రీమతి జ్యోతికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించగలరు అంటూ శ్రీవారు కృష్ణ, కుమార్తె, అమ్మా నాన్న వ్రాస్తున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, కమల దళాక్షుడైన శ్రీనివాసుని దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యాశీస్సులు అందజేస్తూ ఉన్నాం. ఓం యో వైతాం బ్రహ్మణో వేద అమృతేనావ్రతాం పురీం తస్మై బ్రహ్మ చ
आयुः कीर्तिं प्रजां ददुः भागधेयेनैवैनं प्रणयति ब्राह्मण आर्षेय उद्धरेत् ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभिरेवैनं देवताभिरुद्धरति यावतीर्वै देवतास्ताः सर्वा वेदविधिब्राह्मणे वसन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविद्यो दिवे दिवे नमस्कुर्यान्ना श्रीलङ्कीर्तये देता एव देवता प्रीणाति पर्याप्य अनन्तरायाय सर्वस्तोमोतिरात्र उत्तम महद्भवति सर्वस्याप्यै सर्वस्य जित्यै सर्वमेव तेनाप्नोति सर्वं जयति शतं जीव शरदो वर्धमान इत्यभिनिगमो भवति शतमिति शतं दीर्घमायुः मरुतयेन वर्धयन्ति शतमेनमेव शतात्मानं भवति शतमनन्तं भवति शतमैश्वर्यं भवति శతమితి శతం దీర్ఘమాయుః. మా శ్రీవారి గురుమూర్తికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయండి అంటూ శ్రీమతి రేవతి కుమారుడు ధ్రువ వ్రాస్తున్నారు. మా సుమన్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించమంటూ సోదరుడు కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా పిన్ని శృతికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయండి అంటూ సర్వేష్ అభయ్ వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని మా సంతోష్ కుమార్ కి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ లక్ష్మి వ్రాస్తున్నారు. మా కుమారుడు సాయి శ్రీకర్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మా నాన్న అక్క బావ కోరుతున్నారు. ఈ ఫోటోలోని మా అక్కయ్య భాగ్యశ్రీకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయమంటూ తమ్ముడు సత్యనారాయణ అమ్మ వరలక్ష్మి వ్రాస్తున్నారు. నా శ్రీమతి వీణా స్వాతికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ శ్రీవారు రంజిత్ కుమార్ కుమారులు కోరుతున్నారు. మా కుమార్తె స్వాతి లక్ష్మికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించమంటూ తల్లిదండ్రులు సోదరి శ్రీవారు కోరుతున్నారు. ఈ ఫోటోలోని మా శ్రీవారు మోహన్ కుమార్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించమంటూ శ్రీమతి నందిని కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా అమ్మాయి మీనా కుమారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించగలరు అంటూ అమ్మ మునిరత్నమ్మ నాన్న చంద్ర వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని నా శ్రీమతి వర్షకి పుట్టినరోజు శుభాకాంక్షలను అందజేయమంటూ శ్రీవారు నాగరాజు కుమార్తె కుమారుడు కోరుతున్నారు. మా శ్రీవారు మోహన్ చంద్కి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ శ్రీమతి యమున కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా శ్రీవారు బాలసుబ్రహ్మణ్యంకి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ శ్రీమతి మణి కుమార్తె కుమారుడు కోరుతున్నారు. నా శ్రీమతి మాధవికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయండి అంటూ శ్రీవారు రాజు వ్రాస్తున్నారు. మా శేఖర్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించండి అంటూ ప్రియాంక చంద్రమ్మ మురుగేశన్ వ్రాస్తున్నారు. మా అమ్మ రత్నమాలకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయగలరు అంటూ కుమార్తె మధులత అల్లుడు రాజేంద్ర ప్రసాద్ వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని మా నాన్న రామారావుకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ కుమారుడు కుమార్తె శ్రీమతి లలిత కుమారి వ్రాస్తున్నారు. మా నాన్న వెంకట సతీష్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయమంటూ కుమారులు శ్రీమతి సౌజన్య కోరుతున్నారు. మా శ్రీవారు రవికుమార్ రాజుకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ శ్రీమతి సత్య కుమారుడు కుమార్తె కోరుతున్నారు. ఈ ఫోటోలోని మా శ్రీవారు పవన్ కుమార్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయమంటూ శ్రీమతి రమాదేవి కుమారుడు శరణ్ వ్రాస్తున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను శంఖ చక్రధారుని దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ పద్మావతి శ్రీనివాసుల ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ అస్మే దేవాసో వపుషే చికిత్సతగమాశిరా దంపతి వామమశ్నుతః పుమాన్ పుత్రో జాయతే విందతే వశ్వధ విశ్వే అర్హప ఏధతే గృహః ఆశీర్ధాయ దంపతి వామమశ్నుత మరిష్టో రాగः సచతాగుం సమోకస య ఆశిషः సందుగ్ధం కుంభ్యా సహేష్టేనగ మన్నమతిం జహాతుషః సర్పైర్గ్రీవే పీవర్యస్య జాగా పీవానః పుత్ర అగ్రశాశో అస్య
सहजा निर्यस्वमुखस्यमाना इन्द्रागासिरगुं सह कुम्भ्याधात् शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतितिष्ठति। ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ శిష్య బృందం రాస్తున్నారు. నా శ్రీమతి జానకీరత్నకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయండి అంటూ శ్రీవారు చక్రపాణి కుమారుడు కోడలు రాస్తున్నారు. ఈ ఫోటోలోని మా కుమార్తె లలితకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించమంటూ అమ్మా నాన్న శ్రీవారు నాగార్జున కోరుతున్నారు. మా నాన్న హరికృష్ణకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించండి అంటూ కుమార్తె శ్రీహర్షిని కుమారుడు అనిరుద్ కోరుతున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా కుమార్తె వెంకటరత్నంకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ సుబ్బులక్ష్మి శ్రీవారు సాయిబాబు రాస్తున్నారు. మా పుష్పరాణికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించండి అంటూ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈ ఫోటోలోని మా శ్రీవారు నరసింహారావుకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయమంటూ శ్రీమతి శ్రీలక్ష్మి పిల్లలు వ్రాస్తున్నారు. మా నాన్న కుమార్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయండి అంటూ కుమార్తెలు తేజు భావిత వ్రాస్తున్నారు. మా శ్రీవారు గజేంద్రరాజుకు జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించమంటూ శ్రీమతి జయలక్ష్మి కుమారుడు కుమార్తె కోరుతున్నారు. మా అమ్మ దుర్గాబాయికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయండి అంటూ కుమారుడు కుమార్తె కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. నా శ్రీమతి సుశీలాదేవికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయండి అంటూ శ్రీవారు వెంకట సుబ్బారావు కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈ ఫోటోలోని మా నాన్న శంకర్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయండి అంటూ కుమార్తె వందన కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా నానమ్మ ప్రభావతమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించగలరు అంటూ మనమడు యోజిత్ సాయి మనమరాలు హేమసాయి గిరినందన్ దర్శన వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని నా శ్రీమతి లక్ష్మీ భారతికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించమంటూ శ్రీవారు వెంకటరమణ కుమారుడు కుమార్తె కోరుతున్నారు. ఈ ఫోటోలోని మా శ్రీవారు శ్రీనివాసరావుకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించమంటూ శ్రీమతి సులోచన కుమార్తెలు కుమారుడు వ్రాస్తున్నారు. మా శ్రీవారు రామారావుకి పుట్టినరోజు శుభాకాంక్షలను అందజేయండి అంటూ శ్రీమతి సంధ్యారాణి కుమార్తెలు కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా ముత్తురామన్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించండి అంటూ సెంధిల్ హర్షిని ఉదయ్ కుమార్ కోకిల కోరుతున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను శిష్ట పరిపాలకుడైన గోవిందుని దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ పద్మావతి శ్రీనివాసుల దివ్య ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం రథ్యాస్మ హవ్యైర్నమసోపసత్యాం మిత్రం ధేయం మిత్రధేయన్నో అస్తు అనురాధాన్ హవిషా వర్ధగంతః శతం జీవేమ శరదః సవీరాః శ్రియమేవావరుంధే శీతే వాతే పునర్నివేత్యాః క్షేమో వై రాష్ట్రస్య శీతో వాతః క్షేమమేవావరుంధే యో వై తాం బ్రహ్మణో వేద అమృతేనాహృతాం పురీం తస్మై బ్రహ్మ చ బ్రహ్మ చ ఆయుః కీర్తిం ప్రజాన్ దదుః నవో నవో భవతి జాయమానోన్హాం కేతుర్షసామేత్యగ్రే భాగం దేవేభ్యో విదధాత్ ఆయన్ ప్రచంద్రమా స్థిరతి దీర్ఘమాయుః శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి. ఈ ఫోటోలోని మా అమృత సుమన్ దంపతులకి పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించమంటూ పద్మావతి స్నేహితులు కోరుతున్నారు. మా లక్ష్మి అంజిబాబులకి వివాహ దినోత్సవ శుభాకాంక్షలను అందించమంటూ సోదరులు అమ్మ రాణి కోరుతున్నారు.
మా వేదసాయి శృతి భరతులకి పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించండి అంటూ నానమ్మ సామ్రాజ్యలక్ష్మి తాతయ్య సుబ్బరామన్ కోరుతున్నారు. ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, నిత్య కళ్యాణ చక్రవర్తి దీవెనలను అందిస్తున్నాం. ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి శుభ ఆశీస్సులు ఉండాలని ఆశిస్తూ ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాన్ ధ్రువం ప్రజాపతిः సోమగుం రాజానమసృజతాం త్వంత్రయో వేద అన్వసృజ్యంతాం తాన్ హస్తే కురుత అతః సీతా సావిత్రీ సుమంగళీర్యం వధూరిమాగుం సమేత పశ్యత సౌభాగ్యమస్మై దత్వా యాదాస్తం విపరేతన శతమానం భవతి శతాయః పురుషः శతేంద్రియ ఆజుష్యేవేంద్రియైః ప్రతిష్ఠతి. శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారి ఆశీస్సులను మీరు పొందాలనుకుంటే మీ పేరు, శుభ సందర్భం పేర్కొంటూ నల్ల కళ్లజోళ్లు లేని సంప్రదాయ దుస్తులు ధరించిన క్వాలిటీ ఉన్న కలర్ ఫోటోను మా ఆన్లైన్ వెబ్సైట్కు 15 రోజుల ముందుగా పంపవలెను. మా వెబ్సైట్ అడ్రస్ www.svbcttd.com. మీరు పంపించదలిచిన ఫోటోను ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్ ద్వారా మాత్రమే అప్లోడ్ చేయగలరు. కార్యక్రమ నిడివిని అనుసరించి మొదటగా మాకు అందిన వారి ఫోటోలను మాత్రమే ప్రసారం చేయడం జరుగుతుంది. మిగతా అందరికీ శ్రీవారి అక్షత, అమ్మవారి కుంకుమ సహిత ఆశీర్వచన మహాప్రసాదం పంపడం జరుగుతుంది. దీన్ని పొందుట కొరకు మీ చిరునామాను వివరముగా వ్రాయవలసిందిగా కోరుతున్నాం. ఉత్తరములు స్వీకరించబడవు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో కూడా వీక్షించవచ్చు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్కి ఆసక్తి గల భక్తులు విరాళాలు అందించవచ్చు. మా వివరాలు: శతమానం భవతి. Oh